మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు. కానీ తినే మోతాదు పరిణామాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి. పుచ్చకాయలో అధిక G172 ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL 120 గ్రాములకు సుమారు 5 వరకు ఉంటుంది. అంటే ఇది అందించే చక్కెర పరిణామం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంగా తీసుకోవచ్చు. దాన్ని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణకు నెమ్మదించడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ హైడ్రేషన్కు మంచి మూలం. విటమిన్లు A, C అలాగే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ను కలిగి ఉంటుంది. పుచ్చకాయ రసంలో అధిక GI ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉంటే దీనిని తీసుకోకూడదు. తక్కువ GI ఉన్న ఇతర పండ్లలో యాపిల్, చెర్రీస్, పీచెస్, రాస్బెర్రీస్, ఆప్రికాట్స్, బేరీ, ద్రాక్ష, నారింజ ఉన్నాయి. మధుమేహాన్ని నిర్వహించడం, మీ ఆహారంలో పుచ్చకాయను చేర్చుకోవడంపై డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.